నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృపా వీడిపోజంటివే, నా నిబంధన కనగంటివే, నా కృపా వీడిపోజంటివే, నా నిబంధన కనగంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నాకు తోడుగా ఉన్నవాడా, నా చేయి పట్టి నడుపువాడా, నా చేయి పట్టి నడుపువాడా, నా కన్నీరు తుడిచేవాడా, నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నవాడా, నా కన్నీరు తుడిచేవాడా, నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నవాడా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. ఇది దేవుడి ఏర్పాటు చేసినటువంటి సమయం. ఇది దైవజనుల్ని ప్రేరేపించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి ఉన్న మా బిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలుపుకుంటున్నాను. మరి వాక్యంలో మధ్యలో చెప్పకుండా ముందే చెప్పి వాక్యంలోకి వెళ్దామని నేను అనుకుంటున్నాను. మొన్న ఆదివారం ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత వెంటనే వైజాగ్ వెళ్ళాను. గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 15:6. 15వ అధ్యాయం 6వ వచనం. చాలు. మొదటి మాట మరీ చదవమ్మా. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అంటే అక్కడ అలాగా చాలమ్మా, అంత దీనిగా చెప్పనవసరం లేదు. నీతిమంతుని ఇల్లు ధననిధి అనేస్తే పోదు. ధననిధి అంటే అంతంత మాత్రం ధనం ఉన్నాడు, అంతంత మాత్రం ధనం ఉన్నాడితే ధననిధి. కానీ ఇది అలా కాదు, గొప్ప ధననిధి అట. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. మీరందరూ పలకండి అన్నమాట. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ తెలియజేస్తున్నప్పుడు మరి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా ఇళ్ళు ఉన్నాయి కదా. మరి ఈ ఇళ్లలోనూ మరి ఏ ఇల్లు ధననిధి అవుద్దా అని చెప్పి ఒక ఆలోచన. ఎందుకు చాలా ఇళ్ళు ఉన్నాయి.
ఒక సందర్భంలో ప్రభువారి నోటితోనే పలికారు. ఏమన్నారు? నా తండ్రి ఇంటిని దొంగల గృహంగా చేశారు మీరని. ఆయన ఎంత కోపంతో అన్నాడు ఆ మాట, ఎంత ఆవేశంతో అన్నాడు. నా తండ్రి ఇంటిని దొంగల గృహగా చేశారు అనేసి ప్రభు వారే స్పష్టంగా ఆయన పలికిన, ఆయన నోట ముట్టు పలికినటువంటి మాట. అలాగా కొన్ని ఇళ్ళని చూస్తాను. మనం గోపాలపట్నం ప్రార్థనకి వెళ్ళాం కదా. అక్కడ మొదటి మెసేజ్ ఒక దైవజనుడు చెప్పారు. ఎవరికైనా గుర్తు ఉందా? అత్యాసక్తితో ప్రార్థన అన్నారు కదా. అది ఎక్కడ చేసినట్టు చెప్పారు? అది ఎక్కడ చేసినట్టు చెప్పారంటే, పేతురు గారు జైల్లో ఉంటే సంఘమంతా అత్యాసక్తితో ఒక ఇంట్లో కూడుకున్నారు. మీరు కావాలంటే వాక్యం చూసుకోండి. ఒక ఇంట్లో కూడుకున్నారు వాళ్ళందరూ. ఆ ఇంట్లో కూడుకున్నారు కాబట్టి అది మనం విన్నాం కాబట్టి దాని జోలికి పోలేదు. దాన్ని అక్కడే ఆపాం. ఎందుకంటే మొన్నే విన్నాం మనం ఆ ఇంటి గురించి. అక్కడ ప్రార్థన జరిగింది. వెంటనే ఆశ్చర్యకార్యం జరిగించి పేతురు గారు బయటకు వచ్చి అది జరిగిపోయింది. ఇప్పుడు మనం నీతిమంతుని ఇల్లు గొప్ప ఘననిధి అని చెప్పేటప్పుడు మనం ఒక్కసారి 118వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 118వ కీర్తనలోను 15వ వచనం ఒకటి చూడండి. 118వ కీర్తనలోను చాలా చాలా నీతిమంతుని ఇల్లు గుడారము. నీతిమంతుల గుడారములో ఏముందమ్మా? రక్షణ గురించి సునాదము అక్కడ వినబడుతుంది. ఆ ఇంట్లో ఏముంది? రక్షణ గురించి సునాదం వినబడుతుంది. అది ఒక ఇల్లు. అయితే ఈ ఒక ఇంట్లో కలిపి వినిపించే మాట ఏంటంటే రక్షణ గురించి సునాదము, సంగీత సునాదము అక్కడ వినబడుతుంది. అక్కడ ఆ ఇంట్లో ఏముంది? సునాదం ఉంది, సువార్త ఉంది, దేవుడి కార్యాలు, దేవుడి మాటలు అక్కడ ఉన్నాయి. మన ఇల్లు కూడా ఉన్నాయి. మన ఇల్లు కూడా, నాకు ఇల్లు ఉంది, మీకు ఇల్లు ఉంది, అందరికీ ఎవరి ఇల్లు అనుకున్నాయి. మన ఇంట్లో ఏమున్నాయి? మన ఇళ్లలో ఏమున్నాయి? ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. మనకి ఎవరు చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ ఇంటి సంగతి నాకు తెలుసు, మీ ఇంటి సంగతి మీకు తెలుసు. అందుకే ఎవరినెవరు ఎందుకు చెప్పు. మన ఇంట్లో ఏముందో మనల్ని మనమే పరీక్షించుకుంటే అక్కడ రక్షణ సునాదం అని చెప్పి వింటున్నారు. ఇక్కడ మన ఇంట్లో ఏముండాలా అనేది మీరు మీ ఎటు ఉందని చెప్పాలా, ఎటు ఉందో మీకు తెలుసు, బయటికి చెప్పనవసరం లేదు. కానీ మన ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఆ మాటైనా బయటికి చెప్పింది, ఆ మాటైనా బయటికి చెప్పండి. ఎందుకంటే ఇక ముందైనా మన ఇల్లు ఆ విధంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు ఎలాగ ఉందో ఒక రకంగా నడుస్తుంది, కానీ అందులో ఏమైనా తేడా ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. అలా మార్చుకుంటే మనకి ఆశీర్వాదం, మనకి ఆశీర్వాదం. కాబట్టి మీరు చెప్పండి, తప్పుడు సరి చెప్పండి. మనమే ఇక్కడ ఉన్నాం, దేవుని పేరులే, మనం ఎవరు చదివాలి లేదు. మనమే చెప్పాలి. మనం మన ఇళ్ళను కూడా రక్షణ సునాదం వినిపించేటట్లు మన ఇళ్ళలోంచి ఒక సువాసన రావాలి, ఒక ధ్వని రావాలి. వీరు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థనలో ఉంటారు, వారు ప్రార్థన చేస్తారు. ఆ ఇంట్లో నుంచి ప్రార్థన బయలుదేరుతుంది. ఆ ఇంట్లో నుంచి ప్రార్థన బయలుదేరితే ఎవ్వరి గురించి ఆ తల్లి ప్రార్థన చేసినా, లేకపోతే ఆ కుమారుని ప్రార్థన చేసినా దేవుడు వారి ప్రార్థన ఆలకించి కార్యాలు చేస్తాడు. కష్టంలో ఉన్నవారైనా, నష్టపోయిన వారైనా, ఏ విధమైన ఆలోచన తోచక ఏమవుదామని సతమతం అవుతున్న వారైనా అక్కడికి వస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనం విన్నపం చేస్తే మన ప్రార్థన విజ్ఞాపన మనకు తెలియజేసుకుంటాం. వాళ్ళు ఆ క్షణంలో కూడా ప్రార్థన చేసి మన గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుడు మన పక్షాన, వాళ్ళ పక్షాన నుండి దేవుడు మనకు కార్యం చేస్తాడని చెప్పి ఒక అవగాహన రావాలి. ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే ఆ ఇంట్లో నుంచి
రక్షణ గురించి సునాదం వినిపిస్తుంది. అందుకే నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. రక్షణ సంగీత సునాదము. ఆ సునాదం మన ఇంట్లో నుంచి రావాలి. అది మనం ఆశించాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఆ సువాసన రావాలి. ఆ విధమైన సాక్ష్యం మన ఇంట్లో ఉండాలి. ఆ విధమైనటువంటి ఇల్లుగా మన ఇల్లు మారాలి. అది మనం కోరుకోవాలి. అది మనం కోరుకుంటే మనకంతో ధన్యత. మన దేవుడు ఆనందిస్తాడు చూసి, ఇది నా బిడ్డలే. ఎప్పుడు ఇందులో నుంచి శృతి వస్తుంది, ప్రార్థన వస్తుంది, సంగీత సునాదం వినిపిస్తుంది అని దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో DJ దినకర్ గారు తన కుమార్తె యాక్సిడెంట్లో చనిపోయింది. చనిపోతే తాను ఆ షాపులోంచి తేరుకోలేక ఆయన అన్న పానాలు మానేసి ఒక గదిలోను మోకాళ్ళ మీద ఏడుస్తూ ఉన్నాడట. నాకు ఎందుకు ఇలా జరిగింది? నేను దేవుడి పరిచయం చేస్తున్నాను, నాకే ఎందుకు ఇలా జరిగింది? ఒక్కగానొక్క కూతురు ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నాను, నా కూతురే దేవుడు తీసుకుంటాడా? నేను చేసిన తప్పేటి? నాకెందుకు ఇలా జరిగిందని ఆయన కన్నీరు మున్నీరుగా అన్నపానాలు కూడా లేకుండా గదిలోను ఏడ్చుకొని గొప్ప కూలిపోయి ఏడ్చుకుంటాడు. ఇక లాభం లేదు అని దేవుడే ఆ ఇంట్లోకి వచ్చి, దినకరన్ నీ కుమార్తె నీ దగ్గర ఉండడం ఇష్టమా, నా దగ్గర ఉండడం ఇష్టమా అనేసి ఒక స్వరం వినపడదట. ఆయన ఆ స్వరం వినిపించే ముందు గదంతా సంపూర్ణంగా వెలుగుతో నిండిపోయిందట. వెలుగుతో నిండిపోయిన తర్వాత స్వరం వినిపిస్తుందట. నీ కుమార్తె నీ దగ్గర ఉంటే ఇష్టమా, నా దగ్గర ఉంటే నీకు ఇష్టమా అన్నాడట. ఇతను ఎటు తేల్చుకోలేకపోయాడట. ఎందుకంటే ఒక్క కుమార్తె ముద్దు, ఇంకా అతనికి ఆశ తీరలేదు. కాబట్టి నీ దగ్గర ఉంటే ఇష్టమని చెప్పలేకపోతున్నాడు, నాకు కావాలని అనలేకపోతున్నాడు. తటస్థం విడిపోయాడు. నీ బిడ్డ నా దగ్గర క్షేమంగా ఉంది, నువ్వు లేచి నీ పని పాటలు చేయి, నువ్వు పరిచర్య జరిగించు, నా మహిమార్థమై ఇంకా నిన్ను వాడుకుంటాను. నువ్వు కుమార్తె మీద ప్రేమతోనే నువ్వు గొప్ప కూలిపోయి ఏడుస్తున్నావు. ఒక దైవ సేవకుడికి ఉండవలసిన లక్షణం కాదు ఇది. దైవ సేవకుడికి ఉండవలసినటువంటి లక్షణం కాదు. నువ్వే చెప్తావు కదా, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి అని చెప్తుంటావు కదా. మరి నీకు వస్తే ఒకటి, వాళ్ళకి వస్తే ఒకటి అన్నట్టు దేవుడు ఆ రూపంగా మాట్లాడితే అన్ని మాటలు మాట్లాడలేదు, ఒక్క మాటే మాట్లాడి అక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, నీ కుమార్తె నీ దగ్గర ఉంటే మంచిదా, నా దగ్గర ఉంటే మంచిదని. అంతే. వెంటనే మనసు మార్చుకొని వెంటనే లేచి తన పనిపాట్లలో మళ్ళీ తేరుకొని బయటకు వచ్చాడు. అలాగా మన దేవుడు ఏ గృహంలోకైనా వస్తాడు. దినకర్ గారి గృహంలోకి ఆయన పెద్ద సేవకుడు, ఆయన గృహంలోకి వచ్చాడు కాదు. మోకరించి ప్రార్థన చేసి నీకున్నటువంటి సమస్యలతో నువ్వు అన్నపానాలు మాని, నువ్వు కానీ నేను కానీ మనం ఎవరైనా అన్నపానాలు మాని మోకరించి ఏడ్చావంటే మట్టి మాత్రం ఆయన తట్టుకోలేడు. వెడ ఆడిపోతాడు. వెంటనే వస్తాడు అక్కడికి. ఆయన వస్తాడు, వచ్చి వాళ్ళు ఓదార్చుతాడు. వాళ్ళు ఓదార్చి మళ్ళీ లైన్లో తీసుకొస్తాడు. నువ్వు అలా ఉండిపోవడం మంచిది కదా అబ్బాయి, నువ్వు ఇలా రాడు ఈ విధంగా అడిగని మనకి వెన్ను తట్టి ఏం చేస్తాడు? నడిపిస్తాడు నా దేవుడు. ఆ పాటే మర్చిపోయారు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. మనం ఎక్కడ ఏ గృహంలో ఉన్నా, దేవుని ఇంట్లో ఉన్నా
మన ఇంట్లో ఉన్నాడు. ఆయన మనం ఏడిస్తే మాత్రం తట్టుకోలేదు. మన ఆపదలో చిక్కబడి ఉండడం ఆయనకి ఇష్టం కాదు. మన తప్పు వల్ల లేకపోతే ఆయన పరీక్ష వల్ల మనం ఆపదలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే మన పరిస్థితిని గమనించిన దేవుడు మన రాబోలేదని ఆయనే డైరెక్ట్గా వస్తాడు. ఆయన డైరెక్ట్గా వస్తాడు. ఎవరా నీ కర్మ ఇంతేని వదిలేసే దేవుడు కాదు. అలాగా ఆ ఇంట్లో రక్షణ సునాదం వస్తునేటట్లు మన ఇల్లు కూడా రక్షణ సునాదంతో నింపబడాలి. మాట్లాడతారా? మాట్లాడినప్పుడు స్తోత్రం చెప్పండి. వంట చేసుకుంటుందా? ఒక చక్కని గీతం పాడుకోండి. ఏం గీతం పాడుతుంది? విజయశీలుడా అనే పాట పాడతాం. ఇంకా మీరు వచ్చిన పాట ఏదైనా దేవుని స్థితి ఆ పాటని కాదు, ఏ పాట అయినా పాడుకొని మీ పనులు చేసుకోవచ్చు. దానివల్ల మీ వల్ల దేవుడి నామం మహింపరచబడవస్తుంది. ఆ ఇంట్లోంచి ఏమవుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మహింపరిచే బిడ్డలు ఇంట్లో ఉన్నారు అని ప్రతి ఇంటిని కూడా ఆకాశమందున్న దేవుడట నరుల ప్రవర్తన ఏ విధంగా ఉందని ఆయన వంగి చూస్తూ ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయట. ప్రతిదీ కూడా మనం ఆయన చూస్తాడా, ఆయన చేస్తాడా అని మనం ఎప్పుడు అనుకోవడానికి వీలు. ఆయన కనుదృష్టిలో మనం తప్పక పడము తప్పించుకుంటాం అనడానికైతే లేదు. కాబట్టి మన ఇల్లు ఎలా ఉండాలంటే ఒక రక్షణ సునాదంతో, స్తుతి గీతాలతో, ప్రార్థనా గృహాలుగా మన ఇళ్లలో ఆ సువాసన రావాలి. ఆ విధంగా మన ఇళ్లను మన ఇంట్లో ఏ ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన చేయకపోయినా ఒక పక్కన పెట్టండి. కానీ 2 ప్రార్థనలు మటు మాత్రం తప్పకుండా చేయండి. తప్పకుండా 2 ప్రార్థనలు చేయండి. ఏంటా 2 ప్రార్థనలు? రేయి మొదటి జామున ప్రార్థన, రేయి 4వ జామున ప్రార్థన. మనకి 4 జాములు. రేయి మొదటి జాము అంటే 6 నుంచి 9 మొదటి జాము. అది 4వ జాము అంటే 3 నుంచి 6, 3 గంటల నుంచి 6 గంటలు. ఆ సమయాల్లో మీరు తప్పనిసరిగా 2 ప్రార్థనలు చేసుకోండి. ఇంకా మీకు అవకాశం ఉంటే మధ్యాహ్నం 12 గంటలప్పుడు కూడా ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మీకు అవకాశం ఉన్నంత మట్టుకు మీరు చెయ్యగలిగినంత, ఎంత డ్యూటీ కానీ ఏమీ లేదు, చేసుకోవచ్చు. అప్పుడు మీ ఇంట్లోంచి ఏమంటే దేవునికి దూపం వెళ్తుంటుంది. దేవునికి మీరు దూపం వేస్తూనే ఉంటారు. మీ ఇల్లు ఎలా మారిపోద్ది? దేవునికి ధూపం వేసే ఇల్లుగా మారిపోతుంది. మీకు ప్రేరేపణ కలిగిస్తాడు దేవుడు, మిమ్మల్ని బలపరుస్తాడు. మీ పట్ల ఆయన ఉండి కార్యాలు చేయడానికి సంతోషపడతాడు. ఆ ఇంటి విషయం అలాగే. ఇంకొక విషయం కూడా, ఇంకొక ఇంటిని కూడా చూద్దాం. దీన్ని ఎక్కడ చూద్దామంటే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి వచనం నుంచి 2-3 వచనాలు చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడు ఒకడు కైసరములో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుటకు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇక్కడ కొన్నేళ్ళ ఇంట్లోనూ ఆయనకి ప్రార్థనా విధానానికి ఒక సమయం అంటూ పెట్టుకున్నాడు. ఆయన ప్రార్థనా విధానానికి ఆయన ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. అక్కడ ఆయనకు ఉన్నటువంటి మంచి లక్షణాలు, ఆయన చేసిన ధర్మ కార్యాలు, ఆయన భక్తి విషయంలోనూ అన్ని విషయంలో ఆయన ఏ విధంగా జీవిస్తున్నాడో అక్కడంతా ఇప్పుడు చదవబడి ఉంది. మీరు కూడా మీ ఇంటికి వెళ్ళి ఈ మాటలు అక్కడ చదువుకొని ధ్యానం చేయండి.
మీరు మందిరానికి వస్తారు కదా, మీరు మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ విన్న వాక్యాన్ని ఇక్కడే వదిలేకండి. దాన్ని భుజాల మీద మోసుకొని ఇంటికి వెళ్ళి ఒక్క అరగంట సేపు ఇవాళ దైవజనులు ఏడు చెప్పారు, ఈ వాక్య సారాంశం నేను ఏంటి ఎలాగుందని మరొక్కసారి మీరు ధ్యానం చేసుకోవడం వల్ల మీరు ఆత్మీయంగా బలపడతారు. లేదు అంటే ఇక్కడ విన్నాము బయటికి వెళ్ళామంటే ఎలా ఉంటుందంటే చూసారా, మనం తింటాం, ఆహారం తింటాం, కానీ అది జీర్ణశక్తి కానట్టే ఉండదు, జీర్ణం అయినట్టు ఉండదు. తినడం అయితే తింటాం, దానివల్ల శక్తి మనకి తగ్గుతుంది. మళ్ళీ రీబేట్ చేయాలి దాన్ని. దాన్ని ఏం చేయాలంటే మరొకసారి మళ్ళీ మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనతో దేవుడు మనల్ని బలపరుస్తాడు. దైవజనుడి మాట ఆ మాట కూడా రెండు ఇలాగా కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యి మనం మరొకసారి ధ్యానం చేయడం వల్ల మనం బలం పొందుకుంటాం. మనం ఏం చేస్తాం? బలం పొందుకుంటాం. కాబట్టి దైవజనుడు చెప్పిన మాట మందిరంలో ఆలకించిన తర్వాత ఇక్కడ అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ఇంకా ఆదివారం పని అయిపోయింది, మళ్ళీ ఆదివారం ఎప్పుడు మళ్ళీ ఆరాధన చేస్తాం అన్నట్టు కాకుండా మనం ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వాక్యాన్ని మనం తిరిగి ధ్యానం చేయాలి. ధ్యానం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం, ఆత్మీయంగా ఎదుగుతాం. దేవుడు మనల్ని ఎదిగింప చేస్తాడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ కొర్నేలి గురించి కొన్ని మాటలు చెప్పబడినప్పుడు అక్కడ ఆ ఇంట్లో ప్రార్థనా సమయం ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చాడు. దేవుని దూత కొర్నేలి ఇంట్లోకి వచ్చాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంటుంది. బాగా మీరు ఆలోచించవలసిన విషయం, ఆయన ధర్మకార్యాలు చేయడం, ఆయన ప్రార్థనలు అవన్నీ కూడా దేవుడి దగ్గర రికార్డ్ అయిపోయి ఉన్నాయట అని ఎవరు చెప్తున్నారు? దూత వచ్చి చెప్తున్నాడు కొన్నేళ్ళతో. భయపడకు అని చెబుతూ అక్కడ కొన్నేళ్ళతో అంటున్నాడు. అమ్మ ఆ పక్క నుంచి చదవమ్మా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత తన యొద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎబ్బేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోన్ను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారి ఎప్పేకు పంపెను. చాలు చాలు. ఇక్కడ ఈ దూత ఏం చెప్పిందంటే కొన్నేళ్ళతోని ఫలానా ఇంటి దగ్గర అక్కడ సీమోన్ అని చర్మకారుడు ఉన్నాడు, సముద్ర పొట్టుని ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనూ సీమోన్ అని మారుపేరు గల పేతురు అనే దైవజనుడు అక్కడ ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకొని మీ ఇంట్లోనూ ప్రార్థన పెట్టుకోండి. ప్రార్థన కాబట్టి దేవుడి మాటలు వినండి, దేవుడి మాటలు చెప్తాడు అని ఆ దూత చెప్పేసి వెళ్ళిపోయింది. వెంటనే ఇతనికి నమ్మకస్తులైన ఒక ఇద్దరిని పంపించాడు. అక్కడికి పంపించాడు. అక్కడికి చర్మకారుడి ఇంటికి. చర్మకారుడి ఇంట్లో ఎవరు ఉన్నారు? దైవజనుడు ఉన్నాడు. అక్కడ దైవజనుడు ఉన్నాడు. కొర్నేలి ఇంట్లో ఎవరున్నారు? కొర్నేలి ఇంట్లో ఎవరున్నారంటే దేవుని దూత వచ్చి ఉన్నారు. చూసారా, ఇక్కడ ఈ గృహానికి దేవుని దూత వచ్చింది. అక్కడ ఆ గృహంలో ఎవరున్నారు? దైవజనుడు ఉన్నాడు. మొదటి చూసిన గృహంలో ఎవరున్నారు? రక్షణ సంగీత సునాదం సువార్త అక్కడ ఉంది. 3 ఇళ్లను మనం చూసాం. అయితే ఈ 3 ఇళ్లలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దైవజనుడిని పిలిపించుకొని మాటలు చెప్పించుకోమని చెప్పినప్పుడు ఈ కొన్నేళ్ళు ఏం చేశాడు? అందరినీ వారి బంధువులు వారిని అందరినీ కూడా పిలిపించుకొని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు మన ఇళ్లలో కూడా అప్పుడప్పుడు కృతజ్ఞత కోరికలు కానీ లేకపోతే ఏదో కోరికలు మన ఇళ్లలో కూడా మనం కూడా పెట్టుకుంటాం. మన ఇళ్లలోనూ
ఎవరు ఉంటామంటే దైవజనుడు తప్పనిసరిగా మరి రావాలి కాబట్టి దైవజనురాలు వస్తారు. ఆ తర్వాత మరి నాలాటోడు అంటే ఏ పని లేకపోతే వస్తాడు, ఏది పని అంటే మరి నాలాటోడు మరి చాలా నమ్మకండి. అయితే తర్వాత గృహస్థులు ఎలాగా ఉంటారు, వస్తే మరొకరు ఇద్దరు వస్తారు, మొత్తం అంతా కలిపి 10 మంది కూడా ఉన్నాం. కానీ కొర్నేలు ఏం చేశాడు, తన బంధుమిత్రులందరినీ కూడా కుటుంబాలన్నింటినీ కూడదీశాడు. కూడదీసి ఆ సమయంలో అందరినీ ఏర్పాటు చేసి దైవజనుడిని రప్పించి ప్రార్థన జరిగించుకున్నాడు అందరినీ పిలుచుకొని. మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా క్రిస్మస్ ఆరాధన ఏదైనా మన బంధువులు ఎవరైనా పిలుస్తాం తప్ప మామూలు ఆరాధన పిలవం. ఎందుకంటే పిలిచిన వాళ్ళు వస్తారో రాదని ముందే మనకు డౌట్ అంటూ ఉంటుంది, ముందే మనకు డౌట్. కనుక మనం పిలవ ఈ చిన్నపాటి ప్రార్థనకి ఎందుకులే, ఏదో క్రిస్మస్ ఆరాధన పేరుకుంటే పిలిచినా బాగుంటుంది అని మన ఆలోచన ఇది. కానీ అక్కడ కొన్ని ఆలోచన ఏంటంటే దైవజనుడు ఎలాగ వస్తున్నాడు, దేవుడి మాటలు ఎలాగా వినిపిస్తాడు, ఈ మాటలు మన తాలూకా వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని కూర్చోబెడితే అందరూ వింటారు అని చెప్పేసి ఒక ఆశ కలిగిన వ్యక్తి ఎవరు, కొర్నేలు. ఇక్కడ ఒక మాట ఇక్కడ అలాగా ఆగుదాం. నేను నా గురించి చెప్పడం అంటే ఏదో పొగుడుకున్నట్టు ఉంటుందేమో అని నేను అనుకుంటాను, కానీ సందర్భం కాబట్టి చెప్పవలసి వస్తుంది. నా పరిస్థితి ఎటువంటిదంటే, నాకు వచ్చిన 4,000 రూపాయల పెన్షన్లోనూ దశంభాగం తీసేసిన మిగతా డబ్బుల్లోనూ నేను రూపాయి ఖర్చు పెట్టాలన్నా, ఒక 10 ఖర్చు పెట్టి ఏదైనా కొనుక్కోవాలన్నా నా ప్రాణము గిరగలా కట్టుకుంటుంది, అందులో తీయకూడదని. ఆ డబ్బులు అలా జాగ్రత్త చేసి ఒక 1,00,000 రూపాయలు, ఒక 80,000, ఒక 50,000 అయిన తర్వాత ఎవరో ఒక దైవజనుడిని తీసుకొచ్చి ప్రార్థన పెట్టాలి. ఒక దైవజనుడిని పిలిచి పెట్టాలి. గతంలో నేను చేశాను మీకు తెలియదు, అప్పుడు నేను ఇక్కడ రాలేదు. నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయింది, అప్పుడు రాలేదు. కోసన్న మినిస్ట్రీ నుంచి అనిల్ పాస్టర్ గారిని తీసుకొచ్చి పబ్లిక్ ఓపెన్ మీటింగ్ పెట్టాను వైఎస్ నగర్లో 2 సార్లు. అది అయిపోయిన తర్వాత దేవదాసు గారని హనుమాన్ జంక్షన్లో ఉన్నారు ఆ దైవజనుడు. ఆ దైవజనుడిని తీసుకొచ్చి 2022లోనూ ప్రార్థన పెట్టాను. మరి ఇప్పుడు 25లోనూ మరి నా తాపత్రయం అంతా ఎలా ఉంది, జపన్య గారితో ప్రార్థన పెట్టుకోవాలని ఆశ ఉంది. నా మట్టుకు నా తాపత్రయం అది కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కొందరు నవ్వుకోవచ్చు, కొందరు ముందుకి నన్ను సరే అని నన్ను కష్టపెట్టకుండా సరే అని చెప్పేసి ఈయనకి సంఘం ఉందా, సేవకుడా ఏంటి, ఈయనకెందుకు ఇవ్వాలి, బుద్ధి లేకపోతే సరిగాని ఈయనకెందుకు అనే మనుషులు కూడా ఉన్నారు అనే మనుషులు కూడా ఉన్నారు. మరి నా ఎదరికి ఎలాగుంటారు తెలుసా, నాన్న ఆరోగ్యం ఎలాగుంది, బాగున్నావా మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ప్రార్థన చేసిన అన్నారు నేను బాగానే ఉంటాను అని ఒక్క మాటతో సమాధానం ఇచ్చేస్తాను. అంటే మనుషుల మాటలు వెనక్కో మాట ముందుకో మాట, దేవుడి మాట ఇస్తే మాట నెరవేరుస్తాడు. అక్కడ ఈ సందర్భంలో ఇక్కడి నుంచి ఇలాగ ఆపి ఇప్పుడు మనం వాక్యంలోకి మరలా వెళ్ళిపోతాం. వాక్యంలో వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని పిలిపించుకొని ప్రార్థన చేసినప్పుడు 10:22 చదవండమ్మా. 10:22 10వ అధ్యాయంలో 22 వచ్చిన అపోస్తలుల కార్యములు. అందుకు వారు నీతిమంతులను దేవునికి భయపడేవారును యూదా జనులందరి వారును మంచి పేరు పొందిన వారైన శతాధిపతి కొర్నేలు ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవల్లని పరిశుద్ధ దూత వలన బోధింపబడుతుందని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరణాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. అలాగాదు మీరు పంపించారు, వీళ్ళు వెళ్ళారు, ఆయన చెప్పారు, ఇదంతా చెప్పారు. చెప్తే పేతురు వాళ్ళతోని బయలుదేరిపోయాడు. ఇక్కడికి వచ్చాడు, కూటం స్టార్ట్ అయిపోయింది, కూటం జరుగుతుంది. అంటే టైం అయిపోయింది, నేను షార్ట్గా వెళ్ళిపోతున్నాను, కూటం జరుగుతుంది.
ఇప్పుడు 44 చదవండి. 44 అదే అధ్యాయంలో 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విను వారి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారి భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనమేనే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారందరూ వేడుకొనిరి. చాలు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, కొర్నేలి ఇంటికాడ ప్రార్థన జరిగిన తర్వాత ఆ ప్రార్థనలోను అనేక మంది ఆ మాటలు విన్న తర్వాత ఆ ప్రార్థనలోను ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను అన్యులతో సహా దేవుణ్ణి ఎరగని ప్రజలు కూడా వచ్చారు ఆ కూటమికి. వాళ్ళు కూడా ఏమయ్యారంటే పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలతో మాట్లాడసాగారట. అంటే ఇప్పుడు కొన్నేళ్ళు ఏమైంది, ఒక సంఘం అయిపోయింది. అక్కడ ఏం జరిగింది, ప్రార్థనా కూటం జరిగింది. అక్కడ ఎంతమంది రక్షింపబడ్డారో ఇన్ని అని సంఖ్య అయినది, కానీ వాళ్ళందరికీ కూడా బాప్తిసం తీసుకోకుండా ఎవడైనా అడ్డగించగలడా అని చెప్పి పేతురు అడుగుతున్నాడు. అడిగిన తర్వాత వాడికి బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత అక్కడ కొన్నాళ్ళు ఉండమని పేతుర్ని వాళ్ళు అడిగారు. ఇక్కడ ఈ విషయం అంతా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఏ విధంగా ఉందంటే, మీరు 3 విషయాలు మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మొదటిది సంగీత సునాదం గృహాల్లోంచి మన గృహాల్లోంచి వినిపించాలి. ఆ గృహాన్ని అక్కడ చూసాం, 118వ కీర్తనలో మనం చూసాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, అపోస్తుల కార్యాల్లోకి వచ్చాం. అపోస్తుల కార్యాల్లోకి వచ్చిన తర్వాత కొర్నేలి తన వాడుక 3 గంటలకి ప్రార్థన. ఇప్పుడు చేసుకుంటే దేవదూత ఇంట్లోకి వచ్చింది. దేవదూతే వచ్చింది. భయపడక, నీ ప్రార్థనలన్నీ అక్కడ ఉన్నాయి, నీ ధర్మకార్యాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి, దేవుడి జ్ఞాపకం చేసుకోండి దేవదూత చెప్పి. అట్టి అనుభవాలు మనకి రావాలా? అట్టి అనుభవాలు మనకి రావాలి. ఎందుకు రావాలా అంటే, జీజస్ జనికర్ గారు తన కుమార్తె చనిపోవడంతోనే ఆయన ఏం చేశారంటే, అన్న పానాలు మానే ఒక గదిలోను అలాగ ఏడుస్తూ రాత్రి పగలు కొన్ని ఏడుస్తూ తను కృంగిపోయాడు పూర్తిగా. అదే సమయంలో దేవుడే ఆయన వచ్చి గదంతా వెలుగుతో నిండిపోయిందట. ఆయన ఉంటున్న ఇంట్లోనూ గదంతా వెలుగుతో నిండిపోయిందట. స్వరం వినిపిస్తుందట, ఎనికరాను నీ కుమార్తె నీ దగ్గర ఉంటే మంచిదా, నా దగ్గర ఉంటే మంచిదా? నీ కుమార్తె నా దగ్గర ఉంది, నువ్వు లేచి పరిచయం చెయ్యు, నువ్వు ఎక్కడితో ఆగడానికి కాదు, లేగు అని చెప్పి ధైర్యపరిచి లేవనెత్తి తనతో మాట్లాడి మళ్ళీ పరిచర్యలోకి పురుగొల్పి పంపించాడు దైవజం. అలాగే ఏంటంటే, ఎవరైనా సరే మనం దిగాలు పడిపోవలసిన అవసరం లేదు. దైవజనుని బలపరిచే విధంగా దైవజనుని బలపరుస్తాడు. మనల్ని బలపరిచే విధంగా మన అవసరతను బట్టి, మన సమస్యను బట్టి, మన ప్రార్థన విజ్ఞాపనను బట్టి అవన్నీ ఆయన చూసుకొని క్లిష్టమైన పరిస్థితిలో ఆయనే దిగి వచ్చేస్తాడు. ఆయన స్వరం ద్వారాగా మాట్లాడతాడు, దైవజనుల ద్వారాగా మాట్లాడతాడు. ఇంకా మాట్లాడడానికి అనేక విధాలు ఉన్నాయి. ఇప్పుడు మార్గాలు ఎక్కువైపోయి, ఒకప్పుడైతే ఒక్క పరిశుద్ధ గ్రంథమే, కాకపోతే దైవజనుడు మాటే ఒకప్పుడు. ఇప్పుడు అన్నీ లావైపోయి, టీవీ వేస్తే వాక్యం వస్తుంది, సెల్లాపం చేస్తే వాక్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధ గ్రంథంతో పని తగ్గిపోయింది. పరిశుద్ధ గ్రంథంతోనే ఈ బరువు ఎంత బరువు ఎవరు మోస్తారని చెప్పేసి పని తగ్గిపోయింది పరిశుద్ధ గ్రంథంకి. అంత సెల్ మూమెంట్ వచ్చింది, అంత సెల్లే. ఒక దినాన బైబిల్ సెమినార్ జరుగుతునేటప్పుడు యేసన్న గారు బ్రతికిన దినాల్లో బైబిల్ సెమినార్ జరుగుతుంటే ఒక కుర్రోడిని వచ్చి వాక్యం చదవమని. అప్పుడు కీపాడ్ సెలవు, చిన్న సెలవు ఉంది, అప్పుడు పెద్ద సెలవు ఇంకా రాలేదు.
అప్పుడు ఒక నాబోటుడు అప్పుడు నాబోటుడు అంటే కుర్రాడు, నేను ముసలోడు గట్రా కాదు, కుర్రాడు తప్పకప్ప లేచి వెళ్ళిపోతాడట. చూస్తున్నారట, మీరు ఎవడో వస్తున్నాడు అని ఆయన వస్తున్నాడు కానీ వీడి చేతిలో బైబిల్ లేదు అని చూసాడట. చూసి దగ్గర రానిచ్చాడట, జోబులు వచ్చి వీడి షాప్ తీసాడట. ఆగు అన్నాడట, ఈ బైబిల్ లేదన్నాడు. ఈ బైబిల్ లేదు అది తెస్తే కదా పొలం దగ్గర ఉంది తెచ్చాను అన్నాడు. అది తేలేదు, సైలెంట్ అయిపోయాడు. వెళ్ళిపో, నువ్వు చదవడానికి వీల్లేదు, వెళ్ళిపో. ఈ రోజు నువ్వు బైబిల్ మోయలేకపోతే నువ్వేం పరిచయం చేస్తావు? నీకెందుకు పరిచర్య? నిన్ను చూసి మరో 10 మందికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపో, వాక్యం చదవద్దు. నేను చదువుతాను వాక్యం, నేనే చదువుతాను, ఎవరికి చదవనే ఉన్నాను, నేనే చదువుతాను. బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం అంటే ఆసమాషి అయిపోయిందా? పరిశుద్ధ గ్రంథం పట్టుకొని రాలేవా? నా చెత్త ఉంటుంది అందులో, అది దాన్ని తీసి మరి వాక్యం చదువుతావా అని అనేసరికి ఆడికైతే మరి ఏం చేయాలో తెలియక షేమ్ అయిపోయాడు అందరిలోనూ. ఒకటి, మిగతా వాళ్ళు అందరూ కూడా గడగడగడగడ రాలేదట. ఇక ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. అలాగా ఏంటంటే ప్రతి విషయంలో కూడా దైవ గ్రంథం మన చేత ఉండాలి. గ్రంథంలో ఉండే మాటలు మన హృదయంలో ఉండాలి. గ్రంథంలో ఉండే మాటలు మన హృదయంలో ఉండాలి. ఏదో మాటలు ఏదో అనుకున్నాం ఏదో చేస్తాం అన్నట్టు కాకుండా ఆ మాటలు మన హృదయంలో ఉండాలి. అప్పుడు హృదయంలో ఉంటే ఆ మాటలు ఏం చేస్తాయంటే సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. తలపెట్టిన ప్రతి పని కూడా జయప్రదం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఉంటాడు. మనుషులు లేకపోయినా పర్వాలేదు, మనుషులు లేకపోయినా పర్వాలేదు. మనుషులు ఎన్నాళ్ళు ఉంటారండి? మనుషులు మనం ఎన్నాళ్ళు సంపాదించగలమండి? మనుషులు ఎన్నాళ్ళు ఉంటారండి? నా దగ్గర 10 రూపాయలు నేను ఎవరికైనా ఏదైనా ఇచ్చేసాను, 10 రూపాయలు కాదు, ఎవరికైనా నేను ఏదైనా సాయం చేశాను అనుకోండి, ఇంకా మీటింగ్కి చాలా టైం ఉంది, అందు గురించి అప్పుడు సైకిల్ ఇచ్చేస్తారు, ఏదో బాధల్లో ఉన్నారని ఒక 50,000 20,000 ఎంత అడిగితే ఇచ్చాను అనుకోండి. ఈ డబ్బులే తెస్తాయండి విరోధం, ఈ డబ్బులే తెస్తాయి విరోధం. ఆడెవడు మనం అనుకుంటే ఇంకాడు ఎవడు మనం కోపం తెచ్చుకొని అడిగితే ఎలా సమాధానం చెప్తాడు తెలుసా? ఇస్తాను అంటున్నాను కదా, ఇస్తాను అంటాను కదా, నీకు ఎందుకంత కోపం?